దేవుని వాక్యం వినడం ఎంత ప్రాముఖ్యమో దాన్ని గైకొనడం, అర్థం చేసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యం. ఈ రోజుల్లో మనం వాక్యాన్ని వింటున్నాం, వాట్సాప్ స్టేటస్ లో షేర్ చేస్తున్నాం, కానీ అది ఏ ఉద్దేశంతో రాయబడింది, మన జీవితంలో ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది గైకొనేవారు చాలా తక్కువగా ఉంటారు. కానీ గైకొనేవారు మాత్రం దేవుని పిల్లలుగా ఈ లోకానికి రిప్రజెంటేటివ్ గా మార్చబడతారు. మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము, మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనిన ఎడల దీని వలనే ఆయన ఎరుగున్నామని తెలుసుకుందాము. దేవుని ఆజ్ఞలు ఎందుకు ఇవ్వబడ్డాయి అని గైకొన్న వాళ్ళంట దేవుని ఎరిగి ఉన్నవారిగా మార్చబడతారు. దాన్ని బట్టే అర్థమవుతుంది అసలు మనం దేవుని ఎరిగి ఉన్నవారమా లేకపోతే దేవునికి అన్యులమా అనేది అక్కడే అర్థమవుతుంది. దేవుని ఎరిగి ఉన్నవారు దేవుని ఆజ్ఞలను చాలా కఠినంగా పాటిస్తారు. దేవుని ఆజ్ఞలో ఉన్నతమైన ఆజ్ఞలు 2. ఒకటి, నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ బలంతో ఆరాధించాలి. రెండోది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఈ 2 చాలా ప్రాముఖ్యమైన ఆజ్ఞలు. దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను గైకొన్నవారు అంటే కష్టపడి పాటించేవాళ్ళు కాదు, ఇష్టపడి పాటించి. ఈ లోకంలో కష్టపడి 40 రోజులు ఫాస్టింగ్ చేస్తాం, కష్టపడి తిండి మానుకుంటాం, కానీ ఇష్టపడి దేవుని సన్నిధిలో జీవించి దేవుని కొరకు తన ఆజ్ఞలను గైకొని పాటించేవారు అద్భుతమైన వారు, దేవుని ఎరిగి ఉన్నవారు. వారికి దేవునితో చాలా క్లోజ్ రిలేషన్షిప్ ఉందని అర్థం. దేవుని ఎరిగి ఉన్నవారిగా ఉన్నామా లేకపోతే దేవుడు ఎవరో తెలియదు అన్నట్టు ఆయన ఆజ్ఞలు దూరంగా పెట్టి లోకంలో బతికేద్దామా అనేది మనమే నిర్ణయించుకోవాలి. దేవుని ఎరిగి ఉన్నవారమే ఒక ఆశీర్వదించబడాలి.